గుగుని తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ బఠానీలు, ఆలు ఉడికించుకున్నదన్నమాట, అంతే కదా? అంతే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, స్టవ్ వెలిగించాలి. ఓకే, సో నూనె వేసుకోవాలి. ఇదేంటండి, ఇది ఎలా ఉంటుంది ఇది రెసిపీ? అంటే తినొచ్చు, అంటే మన చాట్ అంటారు కదా, చాట్ మాత్రం తినొచ్చు. మరి తినడానికి చేసుకుంటున్నాం కదా. తినొచ్చు అంటే నేను తినేది కదా, తినడానికి. ఓకే, అంటే ఇది స్నాక్ లా ఉంటుందా? స్నాక్ లాగా, స్నాక్ ఐటమ్. ఓకే, నూనె వేడెక్కింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ. ఓకే, స్నాక్ ఐటమ్ లో బిర్యానీ ఆకు కూడా వేస్తున్నారా? స్మెల్ బాగుంటుంది కదా. ఓ, దీని స్మెల్ చూసి అబ్బా ఏదో మంచిది అది ఇది వండుతున్నాయి, ఇక్కడికి చూస్తే చాట అంటారేమో. మరి అక్కడ పేరు వేరు కదా. ఓకే, గుగుని. గుగుని. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఓకే, నెక్స్ట్ టమాటో ముక్కల. మామూలుగా చాట్ అంటే మనం అన్ని పచ్చి పచ్చిగానే వేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ అది బాయిల్ చేయాలి. వాటిని కొమ్ము శనగలకి బాయిల్ చేసి అన్ని పచ్చిగా వేయాలి దాంట్లో, అది వేరు. ఓకే ఓకే, అవన్నీ పచ్చిగా ఉంటాయి కలి. ఛత్తీస్గఢ్ స్టైల్ గుగుని అంతే. ఇది ఇలా చేస్తారు అలా చేస్తారని అడగండి నేను మిమ్మల్ని, ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పట్టను అనవసరంగా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఉడికించిన బంగాళదుంపలు, ఇవి మ్యాష్ చేసి. మీరు చేస్తారా నేను చేయనా? ఎలాగైనా ఓకే, అంటే మీరు ఈ మధ్య వంట చేసి చాలా కాలం అయింది అన్నారు కదా, మర్చిపోయారేమోనని. అదేం లేదు కదా? లేదండి, ఎంత వచ్చినా వాళ్ళు మన గుర్తుంచుతారు. ఎవరు? వంట వాళ్ళు. మర్చిపోతామని. ఓకే, పని వాళ్ళు ఏంటి, వంట వాళ్ళు ఏంటంటే మనం మర్చిపోతామని మధ్య మధ్యలో మనం గుర్తు చేసి చేసుకోమంటారు. అదే అదే, డుమ్మాలు కొట్టి మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అవును, సరిపోతుందా ఆలు మనకి? అవి సరిపోతుంది. ఇంకా ఆలు కనబడకూడదు, వేసినట్టు తెలియకూడదు, అంటే చిక్కదనం కోసం ఆలు. నెక్స్ట్ ఏంటది? అల్లం తెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇదేంటి? ధనియాల పొడి. ధనియాల పొడి అంటే ధనియాలు జీలకర్ర కలిపి. ఇదేమో గరం మసాలా. ఓకే, ఇప్పుడు శనగలు. ఇవి ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టిన బఠానీ. ఓకే, సో ఆల్రెడీ కొంచెం ఉడికించి పెట్టేసుకున్నాం మనము. ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట. స్నాక్ ఐటమ్. దీనిపైన ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ తినొచ్చు. ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సరదా సాయంత్రంలో ఇలా నోటికి రుచికరంగా ఉండే వర్షాకాలంలో. మీరు ఏదన్నా కనిపెట్టిన వంట ఉందా అండి? నేను కనిపెట్టిందా? ప్రతి తల్లి ఒక ఇన్నోవేటరే, ఏదో వాళ్ళ పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అలా మీరు మీ పిల్లల్ని మాయ చేసి పాలక్ రోటీ, ఆలు పరోటా, గోబీ పరోటా ఇవన్నీ చేస్తారు. అటు అవన్నీ ఎక్కువ లేదు కొద్దిగా. అవును. సో వాటర్ పడుతుందా అండి కొంచెం దీనికి? పడుతుంది ఇప్పుడు. అవును, ఉప్పు వేసారా మీరు? మెయిన్ హీరోయిన్ అదే.
టేస్టీ కోసం ఉప్పు. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇంకా వాటర్, కొంచెం వాటర్ వేసేసేయండి. వాటర్ కొద్దిగా ఎక్కువ వేయాలి, ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కదా ఆలుకి మటర్కి అని. ఇది దగ్గర అయ్యాక కొత్తిమీర వేసి అంతే, అయిపోయింది, తినేయడమే. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఓకే రమాదేవి గారు, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గుగ్గుని రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి ఆడుతుంది. బాగుంటుంది అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో తయారు చేస్తే. కొత్తిమీర వేద్దామా? కొత్తిమీర వేడివేడిగా గుగ్గుని రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుగ్గుని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. గుగ్గుని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన బఠానీలు వేసి బాగా వేగాక సరిపడా ఉప్పు, నీళ్లు పోసి కలిపి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుగ్గుని రెడీ.